ప్రైజ్ లార్డ్. ఈ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. అందరూ బాగున్నారు కదా? ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలవటానికి, ప్రభు నామములో ఆయన వాక్యం ద్వారా మీతో ముచ్చటించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నిండారా దీవించుగాక. ఇంతవరకు ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఆయన యొక్క ప్రేమలో మనల్ని భద్రపరిచి ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రభువైన యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం కొరకు స్తుతిస్తున్నాం. నాయన, ధ్యానించబోయే మాటలు మీ మాటలు మా అందరికీ అర్థమవలగున సహాయం చేయండి. నీ ప్రజలు ఎంతో ఆసక్తి కలిగి నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు. మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ముచ్చటించండి ప్రభువా. నీ వాక్యం ద్వారా వారి యొక్క విశ్వాస జీవితంలో మీరు స్థిరపరిచి బలపరిచి నాయనా నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నీ కృపాస్తానికే అప్పగిస్తున్నాం. కనికరించమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మరి ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుండి లోకము మరి ఎన్నో కలవరాలు, యుద్ధాలు, అనేక మరణాలు, వ్యాధులు, బలహీనతలు, కరువులు, ఎన్నో అక్రమాలు, అన్యాయాలు ఎన్నో లోకములో చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలంగా మన జీవితాల్లో మనము ఎలాగున్నాము అనేది చాలా అవసరమైంటుంది. దేవుని పిల్లలంగా మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అనేది చాలా అవసరమైంటుంది. కొంతమంది ఉంటారు కానీ వారు దేవుని పిల్లలని చెప్పుకుంటారు, కానీ వారిలో దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు, దేవుడు కోరుకున్న జీవితాలు వారిలో స్పష్టత లేకుండా ఉన్నాయి, కనిపించకుండా ఉన్నాయి. కానీ దేవుని పిల్లలంగా ఈ దినాల్లో మరి సాతానుడు ఎవరిని మృంగుదలని గర్జించు సింహవలే తిరుగుతూ ఉంటుండగా దేవుని పిల్లలంగా మనము ఎలాగున్నాము, ఏమై ఉన్నాము అనేది దేవుని యొక్క వాక్యమైనటువంటి అర్థములో చూసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయము. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగా వ్రాయబడుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తూ వెళ్తే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అనే మాట, దేవుని యొక్క పిలుపు అనే మాట ఎక్కడిని పిలిచాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతం ఉంటుండగా దేవుడు వారిని పిలిచాడు. దావీదు దేవుడు పిలిచాడు. మోషేని ఎక్కడో అరణ్యములో తన గొర్రెలు కాల్చుకున్నప్పుడు దేవుడు పిలిచాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయా రీతులుగా దేవుడు పిలిచాడు. కనుక దేవుడు మనల్ని ఎక్కడిని పిలిచాడు అంటే ఇది దేవుని యొక్క పిలుపు. దేవుడు పిలిచాడు ఎక్కడంటే చీకటిలో నుండి అనే మాట. చీకటిలో నుండి అంటే పాపములో నుండి దేవుడు పిలిచాడు, అంధకారం నుండి దేవుడు పిలిచాడు, భ్రష్ట స్థితిలో నుండి దేవుడు పిలిచాడు. ఇదిగో నిత్య అగ్నికి జోగాడే పరిస్థితులను దేవుడు పిలిచాడు. ఒకనొకప్పుడు పాపం అంటే మరి అది అర్థం కానటువంటి పరిస్థితి. ఒక చెడు మాట మాట్లాడుతున్నామంటే మనము దాని భావాన్ని, దాని అర్థాన్ని గ్రహించకుండా పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉంటాం. ఒక చెడు చూపు సినిమాలు చూస్తున్నామంటే ఏదో ఆ ప్రజలు చూస్తున్నారు, మనం కూడా చూద్దాము, ఎంజాయ్ చేద్దామనేటువంటి ఆలోచన. కానీ అది పాపం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అలాగని పిల్లరా, చీకట్లో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పిలిచాడు. ఆయన తన రాజ్యానికి, తన యొక్క సంఘానికి, తన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచేట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడో ఒక్కసారి అర్థం చేసుకో. మన పిలిపేంటో మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుడు నిన్ను, నన్ను
ఒకనొకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఒకనొకప్పుడు దేవునికి అవిధేయులుగా ఉన్నాం, ఒకనొకప్పుడు అక్రమైన జీవితాల్లో, అన్యాయమైన జీవితాల్లో, ఒకనొకప్పుడు ఇదిగో మంచి అంటే ఏదో ఎరగకుండా, దేవుడంటే ఏదో తెలియకుండా ఆ అంధకారములో ఉన్న మనల్ని పాపానికి పరిశుద్ధతకు భేదము తెలియనటువంటి పరిస్థితుల్లో, చెడుకి మంచికి భేదము తెలియని పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవుడిని పిలిచాడు, ఆయనను రక్షించుకున్నాడు, ఆయన ప్రజగా నిన్ను చేసుకున్నాడు. ఎంత గొప్ప పిలుపు! ఈ పిలుపు దేవుడు ఒకవేళ ఈ పిలుపుకి భాషతో సంబంధం లేదు, ఈ పిలుపుకి ప్రాంతంతో సంబంధం లేదు, ఈ పిలుపుకి మరి స్త్రీ పురుషు భేదము లేకుండా, ఈ యొక్క పిలుపుకి ధనికులు పేదవారు తేడా లేకుండా, ఈ పిలుపుకి చదువు కలిగిన వారు చదువు లేని వారు తేడా లేకుండా దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన చీకట్లో నుండి దేవుడు పిలిచాడు. ఒకసారి ఆలోచించావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు పిలువబడ్డావు అనే విషయాన్ని ఎరగకుండా ఉన్నావు. ఏదో నమ్ముకున్నావు అనుకున్నావు, కానీ నువ్వు పిలువబడ్డావనే సత్యాన్ని నువ్వు ఎరగాలి. ఎక్కడి నుంచి పిలువబడ్డావంటే చీకట్లో నుండి పిలువబడ్డావు పిల్లరా. ఇది చాలా వాస్తవమైనటువంటి విషయము. నువ్వు చీకట్లో నుంచి పిలువబడ్డావు, అంధకారములో ఉండి పిలువబడ్డావు పిల్లరా. కనుక నీవు చీకట్లో నుండి పిలువబడ్డ విషయాన్ని మరవకూడదు. రెండవ పిలుపు మనం గమనిస్తూ వెళ్తే ఆయన ఉద్దేశ్యము, దేవుడు నిన్ను చీకటి నుంచి పిలిచాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అదే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను మీ కొరకు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధ ప్రవర్తన యందు పరిశుద్ధులై మీ యొక్క సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక దేవుడు నిన్ను చీకటిలోంచి పిలిచాడు. ఆయన పిలిచిన దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవునిలో ఏ పాపము లేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. పాపము లేనటువంటి దేవుడు. ఏమండి, పాపము లేకుండా ఈ లోకములో ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధాత్మ గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి, కన్యమరి గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన కార్యాల్లో, ఆయన ఆలోచనలు ఎక్కడ పాపము అనేది లేనే లేదు. ఆయన జీవించినంత కాలము పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవదూతలు కూడా ఇలాగ స్తుతిస్తూ ఉన్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ప్రతి గానములతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. అంత పరిశుద్ధుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసింపగల అమరత్వం కలిగిన దేవుడు, అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు పిల్లరా. ఈ పరిశుద్ధుడైన దేవుడు కోరుకున్నాడు, ఇదిగో మరి పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక అనే మాట. కనుక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక పిలిచిన దేవుడు కోరుకుంటున్నాడు, పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా, నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశ, పరిశుద్ధ అంటే ఏంటో తెలియనటువంటి దశ, పాపం కొరకు పరిగెత్తిన దశ, పాపంతో సంతోషించిన దశ, పాపంతో మరి పోరాడినటువంటి దశ. పిల్లరా, పాపము, పరిశుద్ధుడు గనక పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే మనల్ని కనిన దేవుడు పరిశుద్ధుడు, మనము పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని విమోచించిన దేవుడు పరిశుద్ధుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు పరిశుద్ధుడు, నీ కొరకు శ్రమను అనుభవించిన దేవుడు పరిశుద్ధుడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క నామములు మీకు మనవి చేస్తున్నాను. ప్రభువారు కోరుకున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారా? పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా ఉంటున్నారా? ఈ రోజుల్లో దేవుని కొరకు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. మందిరంలో కావచ్చు, రకరకాల దేవుని కొరకు ఎన్నో పనులు, ఎన్నో పరిచయాలు చేస్తూ ఉన్నారు.
ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ పరిశుద్ధత అనేది లేకుండా, దేవుని భయం లేకుండా, అయ్యో దేవుడు నన్ను చూస్తున్న విషయాన్ని ఎరగలేకుండా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని అక్రమ క్రియలు, ఎన్ని అన్యాయ క్రియలు పిల్లరా పూర్వపు అజ్ఞాన దశలో చేశావు. కానీ ఇప్పుడు మనుజాసలు అనుసరింపకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది నాలో చూస్తే మానవుడు విశ్వాసి చెడిపోవటానికి కారణం అది సెల్ ఫోను అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్లో ఎన్నో అపవిత్రమైన కార్యాలు చూస్తూ ఉన్నారు మనుషులు పిల్లరా. వారికి దేవుని భయం లేదు. ఇదొక్కటని దేవుని భయం లేకుండా పవిత్రతను, పరిశుద్ధతను పోగొట్టుకుంటా ఉన్నారు అనేక మంది. వారి జీవితాల్లో దేవుని పిలుపుని వారు ఎరగలేకుండా ఉన్నారు. అయ్యో నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడై ఉండాలి విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. మరి నీ స్థితి ఎలాగున్నది? పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? బబులోన్లో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు వచ్చారు. చెరపట్టబడిన వారుగా వచ్చారు. వారు వచ్చినప్పుడు వారు ఒకే తీర్మానం చేసుకున్నారు. ఇదిగో రాజు ఇచ్చు భోజనమును, రాజు ఇచ్చు పానీయమును మేము తిని త్రాగి మా శరీరం మేము అపవిత్రం చేసుకోము అని గొప్ప తీర్మానం చేసుకున్నారు. ఎంత గొప్ప తీర్మానం! స్థలం మారిన పరిశుద్ధం మారలేదు, పరిస్థితి మారిన పరిశుద్ధత మారలేదు. ఈ రోజులో రాజీ పడుతున్నారు, పరిశుద్ధతను దాటిపోతూ ఉన్నారు, పరిశుద్ధత అనేటువంటి హద్దుని మేరిపోతూ ఉన్నారు, పరిశుద్ధటువంటి ఆ కట్టలను ఆ యొక్క సరిహద్దును దాటిపోయి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దైవత్వం నుంచి లోకంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లరా. కనుక షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దానియేలు అన్నారు కదా, మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోము, మమ్మల్ని మేము పరిశుద్ధంగా ఉండాలి. కనుక రాజు ఇచ్చే భోజనం మాకొద్దు, రాజు ఇచ్చే పానీయం కూడా మాకొద్దు, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకో, అది తిని అది త్రాగి మా జీవితాలు మేము అపవిత్రం చేసుకోకూడదని గొప్ప నిశ్చయిత కలిగిన వారుగా ఉన్నారు. మరి నీ పరిశుద్ధ జీవిత స్థితి ఎలాగుంది? అపవిత్రత ఎక్కడికి వెళ్ళినా అపవిత్రత. నీ కళ్ళ ద్వారా, నీ చూపుల ద్వారా, నీ నోటి ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క వినికిడి ద్వారా, నీ చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ శరీరం ద్వారా ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావో ఆలోచించు. చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పిపోతున్నావు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనసులో ఏదో చెడు ఆలోచనలు కలిగిన బిడ్డగా ఉన్నావు. పిల్లరా జాగ్రత్త. దేవుని పరిశుద్ధత దేవునికి ఇచ్చాడు. నేను ఎందుకు పిలిచా అంటే ఆయన నిన్ను ఎక్కడిని పిలిచా అంటే చీకటిలోని పిలిచాడు. ఇంకా నేను ఎందుకు పిలిచా అంటే ఆయన పిలుపు గురించి ఆలోచిస్తే ఆయన నిన్ను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఆయన పిలుపు కలిగిన బిడ్డగానే ఉండగలుగుతున్నావా? ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఆ స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావా? అది ఎంత ధన్యత! పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విశ్వాసుల జీవితాల్లో పరలోక రాజ్యం ఉంది. అది ఎంతో పరిశుద్ధమైన పట్టణం పిల్లరా. పరలోక రాజ్యము పరిశుద్ధమైన పట్టణము. ఆ పట్టణంలో చేరాలంటే పరిశుద్ధత అనేది నీ జీవితానికి చాలా అవసరమైనటుంది. ఏదో పరలోకం రావాలంటే ఏదో గుడికి వెళ్తే మాత్రం సరిపోద్దా? ప్రార్థన చేసుకుంటే మాత్రం సరిపోద్దా? కానుకిస్తే మాత్రం సరిపోద్దా? ఏదో వాక్యం చదువుతుంటే మాత్రం సరిపోతుందా? కానీ కాదు, అవి కాదు, అంతవరకే కాదు. నీవు పరిశుద్ధత కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. పరిశుద్ధత కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. గుళ్ళోకి వెళ్ళి వస్తే సరిపోదు, పరిశుద్ధత కలిగిన బిడ్డగా ఉండాలి. దేవుని పని చేస్తే మాత్రం సరిపోదు, పరిశుద్ధత కలిగిన బిడ్డగా ఉండాలి. మన శరీరము పరిశుద్ధత. మన శరీరానికి ఎక్కడ కూడా లోకాన్ని ఆపాదించుకోకూడదు. మన యొక్క జీవితానికి ఎక్కడ కూడా లోకాన్ని కలపకూడదు పిల్లరా. మనము దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధత కలిగిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ పట్టణం ఉంది. ఆ పట్టణంలో చేరాలంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధ కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. అలాగా ఇది నాలో అనేక మంది సాక్ష్యాలు పోతూ ఉన్నాయి. కారణం అంటే వారి జీవితాల్లో పరిశుద్ధత కోల్పోతున్నారు, సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు. వారు లోకంలో పడిపోయి, లోకాశలో పడిపోయి సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఎలాగా? నీ సాక్ష్యం ఎలాగుంది? మూడవదిగా దేవుడు పిలిచిన పిలుపు చూద్దాం మనము. ఎందుకు? అదే 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఎలాగుంది, చదువుతాం వినండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతురి. ఎందుకంట పై మాట కూడా చూస్తే చదువుతున్నాను, 18వ వచనం చదువుతున్నాను.
పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై కనుక ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, అంటూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించల్లా అది హితమగును, అది మంచిది. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించల్లా మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించల్లా అది దేవునికి హితమగును, అందుకు మీరు సాక్షులు. కనుక ఎందుకు పిలువబడ్డామంటే మనము మంచి చేసి మనము హింసించబట్టానికి, లేక మంచి చేసి దెబ్బలు తినటానికి, లేక మంచి పనులు చేసి అవమానపరచబట్టానికి, మంచి పనులు చేసి నిందించబట్టానికి, మంచి పనులు చేసి హింసించబట్టానికి. ఈ రోజుల్లో చూస్తే దేవుని ప్రజలు ప్రపంచం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రపంచం యొక్క మేలు కొరకు ప్రార్థన చేస్తున్నారు. త్రాగుబోతు వాళ్ళ కొరకు, తిరుగుబోతు వాళ్ళ కొరకు, తిట్టుబోతుల కొరకు, భయంకరమైనటువంటి కుటుంబాలు పతనమైపోతుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు దైవ సేవకులుగా. అయితే ఇలాంటి దైవ సేవకుల మీద ఎన్ని నిందలు మోపుతున్నారు, ఎన్ని హింసిస్తూ ఉన్నారు పిల్లారా. కానీ వాక్యం రాయబడుతుంది, మనం హింసించడానికి పిలువబడ్డాము. మనము ఆ హింసల్లో సహించాలి, ఆ కష్టాల్లో మనం భరించాలి, ఆ యొక్క అవమానాలు, నిందలు అన్నీ కూడా అది భరించాలి. ఆనాడు పౌలు గారు ఎన్ని హింసలు భరించాడు, ఎన్ని అవమానాలు భరించాడు. ఎన్నోసార్లు ఆయన 5 సార్లు జైలుకి వెళ్ళాడు. ఆయన దెబ్బలు సహించాడు, కానీ దేవునికి అప్పగించాడు. ఈ దినాల్లో మనము కీడు చేసి కాదు దెబ్బలు సహించటము, మేలు చేసి మనము దెబ్బలు సహించడానికి అందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఏదో మనము మేలు చేసి మేలు పొందటానికి కాదు, కానీ కీడు చేసి దెబ్బలు తినటానికి కాదు దేవుడు పిలిచింది. మనం మేలు చేసి అవమానం పొందటానికి, శ్రమ పట్టడానికి, హింసించబట్టానికి. దేవుని ప్రజలు ఎప్పుడు లోకానికి, ప్రజలకు మేలు చేసేవాళ్ళు కానీ కీడు చేసేవాళ్ళు కాదు. అయినప్పటికీ ఆ మేలు చేస్తున్న మన జీవితాల్లో లోకంలో వచ్చే నిందలు భరించడానికి, లోకంలో వచ్చే అవమానాలు భరించడానికి, లోకంలో వచ్చే అనేక పరిస్థితులు భరించడానికి మనము పిలువబడ్డాము అనే విషయాన్ని మనం ఎరగాలి. ఒకటి, చీకట్లోంచి దేవుడు పిలిచాడు. రెండవది, పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మూడవది, మేలు చేసి కీడు అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాం. నాలుగవదిగా మనం చూస్తే అదే గమనిస్తూ వెళ్తే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలాగా రాయబడుతుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. కనుక ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులగటానికి పిలువబడ్డాం. అబ్రహాము పిలువబడ్డాడు. తను విగ్రహాలు తయారు చేస్తూ, బొమ్మలు తయారు చేస్తూ, అవే బొమ్మలు అమ్ముకుంటా ఉన్నాడు అబ్రహాము జీవితంలో. ఇదే అబ్రహాము దేవుడు పిలిచాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. కనుక అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు పిల్లరా. కనుక మనం ఎందుకు పిలువబడ్డామంటే మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడ్డాము. ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డాం. అందుకనే మనం అనేక మందికి ఆశీర్వాదాలు పంచిపెట్టే వాళ్ళమే. మనం పొందుతాం ఆశీర్వాదము, ఇతరులకు కూడా ఆశీర్వాదం పొందుతాం. అందుకనే వ్రాయబడుతుంది, కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను మనము చేయక దీవించాలి. ఇతరులను దీవించే వారంగా ఉండాలి. శాపనార్థాలు కాదు, ఇతరుల్ని మనము దూషించే వారం కాదు. మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ కూడా చేయకూడదు. కనుక పిల్లరా గమనించండి, ఎందుకు పిలువబడ్డావంటే నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి, నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం రావటానికి, నీ ద్వారా అనేక మంది ప్రభువులోకి రావటానికి, నీ ద్వారా అనేక మంది మరి నిత్యరాజ్యమును వారసు అవటానికి మనం పిలువబడ్డాం. ఒక గొప్ప అద్భుతమైన విషయం అంటే, నువ్వు అల్పమైన బిడ్డగా ఉండొచ్చేమో, కానీ నువ్వు చేతగరిస్తులో ఉండొచ్చాం, కానీ నువ్వు నిస్సాయిస్తులో ఉండొచ్చాం, కానీ నీకు ఏమి లేకుండా ఉండొచ్చాం, కానీ ఒక సత్యాన్ని ఎరగాలి, నీవు
ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డావు. ఎంత గొప్ప అద్భుతము! అయ్యో, నేను ఇతరులని దీవించాలి అంటే నాకు ఎన్నో ఉండాలి అనుకుంటాం. నా దగ్గర ఏదైనా ఇతరులకు ఇవ్వాలంటే నా దగ్గర ఏమో ఉండాలనుకుంటాం. నీ దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే ఆయన నీవు ఆశీర్వాదమునకు వారసుడివి, వారసురాలుగా ఉండటానికి పిలువబడ్డావు. అద్భుతమైన మాటలు గమనిస్తున్నావా? మొట్టమొదటి ఎందుకు పిలువబడ్డావు? చీకట్లో నుండి దేవుడు నిన్ను పిలిచాడు. రెండవది నీవు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. మూడవది మరి నువ్వు శ్రమపడటానికి, బాధపడటానికి పిలువబడ్డావు. నాలుగవది చూస్తే నువ్వు ఆశీర్వాదమునకు వారసులగటానికి పిలువబడ్డావు. నువ్వు ఆశీర్వాదం పంచిపెట్టి బిడ్డగా ఉన్నావా? దయచేసి ఎవరిని కూడా దూషించొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి కూడా కీడు చేయొద్దు. ఎందుకంటే మనము ఆశీర్వదించబడిన వారము, మనము ఇతరులకి ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వారం. ఐదవదిగా గమనిస్తూ ఉన్నాము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేని కొరకు పిలువబడంటే నిత్య మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. దేని కొరకు పిలువబడ్డావు? నిత్య మహిమ కొరకు పిలువబడ్డావు. దేవునికి మహిమ కలుగున గాక. నిత్య మహిమకు పిలువబడ్డావు. ఈ లోకమంతా కూడా అనిత్యమైనటువంటిది. ఈ లోకములు మనం సంపాదించే ఆస్తి అంతస్తులు, మనం కన్నవారు, మనతో ఉన్నవారు, మనతో పుట్టిన వారందరూ కూడా ఈ లోకములు మన కంటి కనిపించేవన్నీ కూడా అనిత్యములు. కానీ నిత్యమైనది ఉంది, అదే దేవుని యొక్క మహిమ. దాని కొరకు నువ్వు పిలువబడ్డావు. పిల్లరా, ఒక విషయాన్ని ఆలోచించు. నీ జీవితంలో ఎక్కడికి పోయినా, ఎవరితో ఉన్నా, నువ్వు దేని కొరకు పిలువబడ్డావంటే నిత్య మహిమకు పిలువబడ్డావు. అది దేవుడు పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచిన ఈ పిలిపేదంటే నిత్య మహిమకు పిలువబడ్డావు. లోకంలో కొంతమంది అంటారు, ఒక పెద్ద విందుకు పిలువబడితే ఎంత గొప్పగా ఉంటుందో, ఒక ఎంపీ ఎమ్మెల్యే ఫంక్షన్ పిలువబడితే అది ఎంత గొప్ప ఘనంగా ఎంచుతారో. అయ్యో, ఒక పెద్ద విదేశానికి పిలువబడితే అది ఇంకా ఘనంగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ విదేశం కంటే కూడా దేవుని మహిమ దేశానికి, మహిమ కలిగిన ఆ రాజ్యానికి దేవుడు నన్ను పిలిచాడు. కనుక ఎంత గొప్ప దీవెనంటే ఆయన నిత్య మహిమకు నిన్ను పిలిచిన దేవుడు. అయితే కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కనుక నిత్య మహిమకు పిలువబడ్డావు. కొద్ది కాలం శ్రమలుంటాయి, అధైర్యపడకు. నిందలుంటాయి, అధైర్యపడకు. అవమానం ఉంటుంది, అధైర్యపడకు. తానే మనల్ని పిలిచాడు. నిత్య మహిమ కొరకు పిలువబడ్డాం. ఈ నిత్య మహిమకు వెళుతున్నప్పుడు లోకములు ఎన్నో ఉంటాయి, కానీ భయపడకు. మనం పిలిచిన పిలుపును మనం ఎరిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించుతాం. ఒకటి, ఆయన పిలిచింది ఎందుకంటే ఆయన చీకట్లో ఉన్న నిన్ను పిలిచాడు. ఎవరు చీకట్లో నుంచి విడిపించేవాళ్ళు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను చీకట్లో విడిపించడానికి ఆయన ప్రాణాన్ని దానంగా అప్పగించాడు. ఆయన ఆఖరి రక్త బిందు వరకు దారపోసాడు. ఆయన చీకట్లో నుంచి పిలిచాడు, పాపుని పిలిచాడు, లోకుని పిలిచాడు. రెండవది, ఆయనని పిలిచాడు ఎందుకంటే పరిశుద్ధులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి. మూడవది, ఆయన ఎందుకు పిలిచాడంటే నీవు మేలు చేసి కీడు అనుభవించడానికి, శ్రమ పొందటానికి, దెబ్బలు పొందడానికి దేవుడు పిలిచాడు. నాలుగవది చూస్తే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలిచాడు. ఐదవది చూస్తే నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడు. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచాడు. నిత్య మహిమ, యుగయుగాలు ఆ మహిమ రాజ్యానికి ఆయన హక్కుదారులుగా దేవుడు మనల్ని పిలిచాడు. నిజంగా ఆకలి దప్పిక సూర్యుని ఎండ వడగాల్పినటువంటి ఆ నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అందుకనే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. కనుక అట్టి పిలుపుని ఎరిగి క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు ప్రకాశించు, క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండు. ఆ పిలుపుని అబ్రహాము పిలిచినప్పుడు ఆ పిలుపు వైపు చూచాడు, లోక వైపు చూడలేదు. కనుక నీవు కూడా ఆ పిలుపుకు లోబడి ప్రభువుకు నమ్మకంగా ఉండు. దేవుడు అట్టి కృప దేవునికి అనుగ్రహించుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలు వాక్యం విన్నారు ప్రభు, నీ పిలుపు గురించి ఎంతో స్పష్టంగా విన్నారు ప్రభు. ఆ పిలుపు వారి హృదయాల్లో ఎన్నడూ ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పరిస్థితులైనా ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుని గుర్తిస్తూ నీ కొరకు నమ్మకంగా వారి ఘటాలు కాపాడుకుంటూ సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయమని
చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించమని, వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి, వారి కుటుంబాల్లో కూడా ఇంకెందరైతే రక్షణ లేదో ప్రభువా, వారి కుటుంబాల్లోని రక్షణ కార్యాలు జరిగించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.